గోదావరికని ప్రెస్ క్లబ్ ఆడిటోరియంలో ఆదివారం ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా పెద్దపల్లి జిల్లా మహాసభ జరిగింది. ఈ మహాసభ ప్రారంభానికి ముందు టీయూసీఐ నాయకులు కార్యకర్తలు పోచమ్మ గుడి వద్ద నుంచి ప్రెస్ క్లబ్ వరకు కార్మిక ప్రదర్శన చేశారు. అనంతరం టీయూసీఐ రాష్ట్ర కమిటీ సభ్యులు తోకుల రమేష్ మహాజెండాను ఆవిష్కరించారు. తదనంతరం జరిగిన మహాసభలో ముఖ్య వక్తలుగా పాల్గొన్న టీయూసీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సూర్యం పాల్గొని మాట్లాడుతూ దేశంలో 43 కోట్ల మంది కార్మిక వర్గాన్ని కట్టుబానిసలుగా చేసేందుకు మోడీ ప్రభుత్వం కుటిల ప్రయత్నాలు కొనసాగిస్తుందని ఆరోపించారు. అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను మార్చేస్తుందన్నారు. పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులపై సైతం దాడిని కొనసాగిస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేస్తూ పేదరికం, నిరుద్యోగాన్ని, ఆకలి చావులను మోడీ ప్రభుత్వం పెంచుతుందని దుయ్యబట్టారు. కార్మిక రాజ్యం కోసం కార్మికులంతా పోరాడాలని, కార్మికోద్యమాలను మరింతగా బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 11 సంవత్సరాల కాలంలో ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా మూసివేయడం జరిగింది. ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా అపనంగా అమ్మివేయడం జరుగుతూ ఉంది. కోట్లాది మంది కార్మికులను రోడ్డు పాలు చేసినటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. మరోవైపు ఇవాళ మోడీ సర్కారుకు పూర్తిగా ఇవాళ అనుకూలంగా మారినటువంటి కార్పొరేట్లు, ఆదాని అంబానీలకి వాళ్ళకి మొత్తం దేశ సంపద అంతా కట్టబెడుతున్నాడు మోడీ. మరి ఇవాళ ప్రధానమంత్రిగా ప్రజల సంక్షేమాన్ని మరిచి ఇవాళ ప్రజల కార్మికుల సంక్షేమాన్ని మరిచి ఇవాళ ఆదాని అంబానీలకు పెద్దపీట వేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. మరి ఇవాళ కార్మిక వర్గం ఇవాళ సంఘటిత, అసంఘటిత రంగ కార్మికులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఉపాధి లేక, రెగ్యులరైజ్ చేయలేక ఇవాళ కనీస వేతనాల జీవనం కూడా అమలు చేయాలనేటువంటి దుర్భర పరిస్థితిలో ఇవాళ దేశం ఉంది. మరోవైపు దేశం బాగా ముందుకు పోతున్నది, దేశం వెలిగిపోతున్నది, జపాన్ కంటే ముందు వరుసలో ఉన్నది అని చెప్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో మరి ఇవాళ ఇక్కడ ఆకలి, దారిద్ర్యం ఎందుకు ఉన్నది? ఈ ఆకలి, దారిద్ర్యం, పోషక విలువ లేనటువంటి ఇవాళ పేదలు ఇవాళ కటిక దారిద్ర్యంలోకి ఎందుకు రోజు రోజుకు నెట్టివేయబడుతున్నారు? ఏ ప్రభుత్వాలకు తెలియట్లేదు. మరి ఇవాళ ఒకటే అడుగుతున్నాం సూటిగా, ఇవాళ మొత్తం రెగ్యులరైజ్ చేయాల్సినటువంటి వాళ్ళని రెగ్యులరైజ్ చేయాలి. మరి ఇవాళ స్కీమ్ వర్కర్లను కూడా ఈ ప్రభుత్వాలు కనీసం ఉద్యోగులు గుర్తించలేనటువంటి పరిస్థితి నెలకొన్నది. ఇవాళ చాలా వేతనాలు ఇస్తున్నది. అందుకే అన్ని రంగాలకు సంబంధించినటువంటి కార్మిక లోకం ఇవాళ వారి సమస్యల సాధన కోసం ఇవాళ టీయూసీఐ పోరాడుతూ ఉన్నది. అదేవిధంగా ఇవాళ మొత్తం దేశంలో ఇవాళ ఆపరేషన్ కగారు పేరిట ఇవాళ మోడీ సర్కార్ ఇవాళ నక్సలైట్ల బుద్ధి చూపి ఇవాళ ఆదివాసుల్ని, మధ్య భారతంలో ఉన్నటువంటి ఆదివాసుల్ని హత్య చేసేటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ శవాలను కూడా ఇవ్వలేనటువంటి దుర్మార్గ పరిస్థితి ఉంది. ఇవాళ కనీసం 5 రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి 5 షెడ్యూల్ను కూడా అమలు చేయలేదు. వారి హక్కులు కాలరాస్తున్నటువంటి దుర్మార్గ పరిస్థితి ఉన్నది. నేను దేశంలో మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక వర్గం పైన దాడి, అదేవిధంగా రాష్ట్రంలో 17 నెలలు అయినప్పటికీ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి ప్రభుత్వం 72 జీవోలను విడుదల చేయకుండా, విడుదల చేయకుండా తొక్కిపెట్టినటువంటి పరిస్థితి కూడా ఈ నేపథ్యంలోనే పెద్దపల్లి జిల్లా మహాసభ జరగబోతున్నది. ఈ మహాసభలో కార్మిక వర్గం ఎదుర్కొంటున్నటువంటి సవాలు, కార్మిక వర్గంపై దాడిని చర్చించి భవిష్యత్తు పోరాట కర్తవ్యాలను ఈ మహాసభ రూపొందించుకోబోతున్నది. భవిష్యత్తులో కార్మిక మధ్య స్థాపనకై కార్మిక వర్గ పోరాటాలను ఇచ్చాల్సినటువంటి అవసరం నేపథ్యంలోనే ఈ మహాసభ జరుపుకుంటున్నది. ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేకంగా ఉన్నటువంటి లేబర్ కోడ్లను రద్దు చేయాలని, అదేవిధంగా రాష్ట్రంలో గెజిట్ చేయకుండా ఉన్నటువంటి 5 షెడ్యూల్లో ఉన్నటువంటి 72 జీవోలను వెంటనే తక్షణమే విడుదల చేసి కార్మిక వర్గానికి వేతనాలు పెంచే విధంగా, హక్కులు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని టీయూసీఐ పెద్దపల్లి జిల్లా మహాసభ ప్రభుత్వాలకు డిమాండ్ చేస్తా ఉన్నది. టీయూసీఐ రాష్ట్ర కమిటీ సభ్యులు తోకుల రమేష్ అధ్యక్షతన జరిగిన ఈ మహాసభలో సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత, కరీంనగర్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్, సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత జిల్లా సహాయ కార్యదర్శి గుజ్జుల సత్యనారాయణ రెడ్డి, మంచిర్యాల జిల్లా పార్టీ కార్యదర్శి జాడి దేవరాజ్, గుమ్మడి వెంకన్న, పెండెల రమేష్, గుల్లపల్లి చంద్రయ్య, ఆడపు శంకర్, గూడూరు వైకుంఠం, మూర్తరాములు, పుల్లూరి నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.